Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి సైక్లోన్ ఫెంగాల్. ఈరోజు ప్రత్యేకంగా వార్తల్లో చూస్తున్నాం మనం. గత 2 రోజులుగా ఈ తుఫానికి సంబంధించిన అలర్ట్స్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలలకి 2 రోజుల పాటు సెలవులు ఇవ్వండి అని చెప్పేసి విజ్ఞప్తులు కానివ్వండి, ఇటువంటివి చూస్తున్నాము. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా ఒక తుఫాను వార్తల్లోకి వచ్చింది అంటే అది సంభవించే ప్రాంతము, దానికి నామకరణం చేసిన దేశం ఏంటి, ఇటువంటి పాయింట్స్ పైన పోటీ పరీక్షలో క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సైక్లోన్ ఫెంగాల్ పేరు గుర్తుంచుకోండి. సో తుఫాను సైక్లోన్ ఫెంగాల్ ఇటీవల బంగాళాఖాతంలో సంభవించింది. ముఖ్యంగా నైరుతి వైపు, నైరుతి బంగాళాఖాతంలో సంభవించిన ఒక తుఫాను. దీని కారణంగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తమిళనాడు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కోస్ట్ ఏరియా ఏదైతే ఉంటుందో ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సైక్లోన్ ఫెంగాల్ వార్తలు నిలిచిన తుఫాను కదా, దీనికి నామకరణం చేసిన దేశం ఏది అని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సౌదీ అరేబియా సైక్లోన్ ఫెంగాల్, ఫెంగాల్ అనే పేరుని నామకరణం చేసింది సౌదీ అరేబియా. ఇది ఏ లాంగ్వేజ్లోని పదం అంటే అరబిక్ వర్డ్, గుర్తుంచుకోండి. ఇక తుఫాన్లు అవి సంభవించే ప్రాంతం ఆధారంగా వివిధ పేర్లతో పిలువబడతాయి. కొన్ని ప్రాంతాల్లో సైక్లోన్స్ అంటాం, ముఖ్యంగా ఇండియన్ ఓషన్ ఈ ప్రాంతాల్లో సంభవించేవి. ఉదాహరణ తీసుకుంటే ఆస్ట్రేలియా ఈ పరిసర ప్రాంతాల్లో సంభవించే వాటిని విలివిలిస్ అంటాము. అదే అమెరికా, నార్త్ అమెరికా ఈ ప్రాంతంలో సంభవించే సైక్లోన్స్ లేదా తుఫాన్లు ఏవైతే ఉంటాయో వాటిని హరికేన్స్ అంటాము. చైనా ఈ పరిసర ప్రాంతాల్లో సంభవించే వాటిని టైఫూన్ అంటాము. ఈ నామకరణం గురించి మీకు ఎక్స్క్లూజివ్గా నేను ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో షార్ట్ వీడియో రూపంలో అందించాను, చూడండి, యూజ్ఫుల్ కంటెంట్ ఇస్తున్నాను. ఇక ఇటీవల కాలంలో సంభవించిన కొన్ని తుఫాన్లు, వాటి పేర్లను గమనించండి, అవి ఎక్కడ సంభవించినాయో చూడండి. టైఫూన్ మాన్యే ఇటీవల వార్తలోకి వచ్చింది, లాస్ట్ 1 వీక్ బ్యాక్. టైఫూన్ మాన్యే ఫిలిప్పీన్స్ నార్థన్ సైడ్న సంభవించింది. సైక్లోన్ దనా భారతదేశానికి సంబంధించి ప్రభావాన్ని చూపించింది. దనా సైక్లోన్ బే ఆఫ్ బెంగాల్లో సంభవించింది. నెక్స్ట్ హరికేన్ హెలెన్, హరికేన్ అంటే అమెరికా ఈ ప్రాంతాల్లో, హరికేన్ హెలెన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. హరికేన్ మిల్టన్ అమెరికా పైన ప్రభావం చూపించింది. హరికేన్ ఆస్కార్ క్యూబా పైన ప్రభావం చూపించింది. టైఫూన్ ట్రామీ ఫిలిప్పీన్స్ పైన ప్రభావం చూపించింది. నెక్స్ట్ వచ్చేసేసి టైఫూన్ కాంగ్రే ఫిలిప్పీన్స్ పైన ప్రభావం చూపించింది. బెబింకా టైఫూన్ ఎక్కడ అంటే చైనాపై ప్రభావం చూపించింది. టైఫూన్ యాగి ఇది సౌత్ ఈస్ట్ ఏషియా పైన ప్రభావం చూపించింది. ఆల్మోస్ట్ ఒక 10 సైక్లోన్ల పేర్లు అయితే మీకు ఇక్కడ చెప్పాను. సైక్లోన్లను వాడుతున్నాను, తుఫాన్లు అనండి. అవి సంభవించే ప్రాంతం ఆధారంగా కొన్ని ప్రాంతాల్లో సైక్లోన్ అంటాం, కొన్ని ప్రాంతాల్లో విలివిలిస్ అంటాం, కొన్ని ప్రాంతాల్లో హరికేన్స్ అంటాం, కొన్ని ప్రాంతాల్లో టైఫూన్స్ అంటాం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది మనకు ఫెంగాల్ గురించి. నెక్స్ట్ వార్తలు నిలుస్తున్న విన్యాసాలు ఏవైతే ఉంటాయో వాటిపైన అభ్యర్థులు ప్రత్యేక శ్రద్ధను చూపండి. తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలు లాస్ట్ 6 months ఆర్ 1 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటి నుండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇటీవల కాలంలో చాలా విన్యాసాల గురించి చూసాము. ఇది భారతదేశానికి సంబంధించిన అంతర్గత విన్యాసము, అంటే మన భారత సైన్యం నిర్వహిస్తున్న విన్యాసం అన్నట్టు. ఇక్కడ సైన్యంలో ఎవరు? ఇండియన్ కోస్ట్ గార్డ్, ఐసీజీ తీరగస్తీ దళం అంటాం కదా. ఇండియన్ కోస్ట్ గార్డ్ వారు ఈ రోజు నుండి, సో November 27th ఈ రోజు నుంచి November 30th వరకు నిర్వహిస్తున్న ఒక విన్యాసం కోస్ట్ గార్డ్ ఎక్సర్సైజ్. దాని పేరు ఏంటంటే సరెక్స్. సరెక్స్ సరెక్స్ అంటే సర్చ్ అండ్ రెస్క్యూ ఎక్సర్సైజ్. సరెక్స్ 2024 ఈ సంవత్సరంలో వార్తల్లోకి వచ్చింది. ఎన్నవ ఎడిషన్ అంటే 11th ఎడిషన్. ఏ ప్రాంతంలో ఈ సరెక్స్ ఎక్సర్సైజ్ని కోస్ట్ గార్డ్ వారు నిర్వహిస్తున్నారంటే కొచ్చి వైపు, కేరళ ప్రాంతము, గుర్తుంచుకోండి. మలబార్ కోస్ట్ అంటాం కదా. ఓకేనా? ఇక దేశంలో భారీగా పెరిగిన పాల ఉత్పత్తి మనందరికీ తెలుసు. నిన్నటి రోజున మనం క్షీర దినోత్సవాన్ని చూసాము, రాజ్యాంగ దినోత్సవాన్ని చూసాము, లా డేని చూసాము, ఇవన్నీ చూసాము. సో నిన్నటి సందర్భంగా జాతీయ క్షీర దినోత్సవం సందర్భంగా కొన్ని గణాంకాలను కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న రాజీవ్ రంజన్ సింగ్ గారు విడుదల చేశారు. అదేంటంటే దేశంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో పాల ఉత్పత్తి 23.93 కోట్ల టన్నులకు చేరిందంట.
2022-23లో ఇది 23.58 కోట్ల టన్నులే. 2014-15లో పాల ఉత్పత్తి కేవలం 14.63 కోట్ల టన్నులుగానే ఉండేది. గత ఏడాది గేదెల నుంచి పాల ఉత్పత్తి 16% తగ్గిన మొత్తం మీద ఉత్పాదకత పెరగడం విశేషము. అంటే ఆవు పాల దిగుబడి భారీగా పెరిగినట్లు స్పష్టమవుతుంది. ప్రస్తుతం ప్రపంచంలో మనమే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఉన్నాం. క్షీర విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్ జయంతి సందర్భంగా మనం ఏటా జాతీయ క్షీర దినోత్సవాన్ని మిల్క్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం, గుర్తుంచుకోండి. ఓకేనా. 2022-23లో తలసరి పాల లభ్యత 459 గ్రాములుగా ఉండేది. అది కాస్త ఇప్పుడు 471 గ్రాములకు పెరిగిందని చెప్పడం జరిగింది. ఇక కొన్ని అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఎగ్జామినేషన్లు అడుగుతారు, డైరెక్ట్ పేరు ఇస్తారు, దేనికి సంబంధించింది, ఏ మంత్రిత్వ శాఖ వారు ప్రారంభించారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కేంద్ర మంత్రి, కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న అన్నపూర్ణాదేవి గారు నిన్నటి రోజున విడుదల చేసిన లాంచ్ చేసిన ఒక క్యాంపెయిన్ అబ్ కోయి బహనా నహీ అనే ఒక క్యాంపెయిన్ దేనికోసం ఉద్దేశించబడిందంటే జెండర్ వైలెన్స్కి వ్యతిరేకంగా లింగపరమైన హింస ఉండకూడదని చెప్పేసి అవగాహన కల్పించడానికి ప్రజల్లో విడుదల చేశారు. టు కంబాట్ జెండర్ బేస్డ్ వైలెన్స్ అక్రాస్ ఇండియా, భారతదేశ వ్యాప్తంగా ప్రారంభమైన ఒక క్యాంపెయిన్. క్యాంపెయిన్ పేరు గుర్తుంచుకోండి, క్యాంపెయిన్ యొక్క ఉద్దేశం ఏంటి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక క్యాంపెయిన్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ అగ్రికల్చర్, కేంద్ర వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలకి మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రారంభించిన ఒక క్యాంపెయిన్ నయీ చేతన పహల్ బదలార్ కి అనే ఒక క్యాంపెయిన్. ఇది 3rd ఎడిషన్ ఈ సంవత్సరం. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే టు కంబాట్ జెండర్ బేస్డ్ వైలెన్స్ అక్రాస్ ఇండియా. సేమ్. ఇక ది టీచర్ యాప్ అనే ఒక యాప్ వార్తల్లోకి వచ్చింది. టీచర్స్లో నైపుణ్యాన్ని పెంచేందుకు, వారి క్యాపబిలిటీస్ని మరింత ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఒక యాప్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ద టీచర్ యాప్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, కేంద్ర విద్యాశాఖకి మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న ధర్మేంద్ర ప్రధాన్ గారు నిన్నటి రోజున విడుదల చేశారు. ఉద్దేశం ఏంటంటే టు ఎన్హాన్స్ క్యాపబిలిటీస్ ఆఫ్ ఎడ్యుకేటర్స్. ముఖ్యంగా ఎడ్యుకేటర్స్ యొక్క క్యాపబిలిటీస్ని మరింత ఎన్హాన్స్ చేయడంలో భాగంగా ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మనందరికీ తెలుసు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఇక ఒక ఒప్పందం వార్తల్లోకి వచ్చింది. ICAI ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా, ICAIకి సెంట్రల్ బోర్డ్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్, CBSE అంటాం కదా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ మధ్య కుదిరిన ఒప్పందము. ఉద్దేశం ఏంటంటే టు ప్రమోట్, ప్రోత్సహించడం అన్నట్టు. దేనికి సంబంధించి ప్రోత్సాహం? కామర్స్ బేస్డ్ స్కిల్ కోర్సెస్ భారతదేశంలో యువతలో, ముఖ్యంగా కామర్స్ బేస్డ్ స్కిల్స్ కోర్స్ అంటే ఏంటి? ఇక్కడ బ్యాంకింగ్ రిలేటెడ్ కానివ్వండి, ఫైనాన్స్ సర్వీసెస్ రిలేటెడ్ కానివ్వండి, ఇండస్ట్రియల్ నాలెడ్జ్కి సంబంధించి కానివ్వండి, స్కిల్ డెవలప్మెంట్ కోసం ఉద్దేశించబడిన ఒప్పందము. ముఖ్యంగా CBSE స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి ఈ ఫైనాన్షియల్ రిలేటెడ్ నైపుణ్యాన్ని కలిగించడం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల చాలా పాలసీస్ల విడుదల గురించి చూసాము. మనకు వైట్ పేజెస్ ఏవైతే ఉంటే అందులో పెద్దగా డేటా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమీ ఉండదు, కానీ పాలసీస్ ఇంపార్టెంట్, బడ్జెట్ ఇంపార్టెంట్, ఇటీవల విడుదలైన సోషియో ఎకనామిక్ సర్వే ఇంపార్టెంట్. వీటిపైన ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో రానున్న పోటీ పరీక్షల్లో ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అడగవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 10,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా కొత్త టెక్స్టైల్ విధానం అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఏపీకి సంబంధించి 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు మరియు పాలసీకి సీఎం గారు ఆమోదం తెలిపారంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా టెక్స్టైల్ కొత్త పాలసీని ప్రభుత్వం రూపొందించింది. దీని ద్వారా 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని అంచనా. ఇందులో భాగంగా ప్రోత్సాహకాలు అందించి నేత, ప్రాసెసింగ్, గార్మెంట్, ఇంటిగ్రేటెడ్ యూనిట్లను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. క్యాపిటల్ సబ్సిడీ పెంచనుంది. SC, ST, BC మైనార్టీలతో పాటు మహిళలకు అదనపు ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశాన్ని ఇందులో ప్రతిపాదించారంట. ఇక నెక్స్ట్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. భారతదేశం నుండి వివిధ దేశాలకు రాయబారులుగా నియమితులవుతున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి గురించి ఖచ్చితంగా చూడండి, పేర్లు గుర్తుంచుకోండి. రాయబారుల పాత్ర కీలకం. 2 దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగడంలో రాయబారులు కీలక పాత్ర పోషిస్తారు. కొన్ని దేశాల్లో అంబాసిడర్ అనే పదాన్ని వాడతాం, కొన్ని దేశాల్లో హై కమిషనర్ అంటారు. హై కమిషనర్ అని ఏ దేశాల్లో వాడతామంటే కామన్వెల్త్ కంట్రీస్. కామన్వెల్త్ కంట్రీస్ అంటే ఏంటి? ఒకప్పుడు బ్రిటిష్ కాలనీస్ స్వాతంత్రం పొందాక కామన్వెల్త్ కూటమిగా ఏర్పడ్డాయి. ఉదాహరణకు భారతదేశం కామన్వెల్త్ దేశం 1949లో ఆ కూటమిలో చేరింది.
సో ఇక్కడ హై కమిషనర్ అనే పదాన్ని వాడతాము, మిగతా దేశాల్లో అంబాసిడర్ అనే పదాన్ని వాడతాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సీనియర్ IAFS అధికారులను, ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ అధికారులను భారత రాష్ట్రపతి గారు వివిధ దేశాల్లో రాయబారులుగా నియమిస్తూ ఉంటారు. ఆయా దేశాల నుండి భారతదేశంలో కూడా రాయబారులు ఉంటారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బ్రెజిల్కి నూతన అంబాసిడర్గా దినేష్ భాటియా గారిని ఇటీవల నియమించడం జరిగింది. 1992 బ్యాచ్ సీనియర్ IFS అధికారి. ఇక్కడ చూడండి మాల్దీవ్స్కి హై కమిషనర్. సో ఇక్కడ అంబాసిడర్కి హై కమిషనర్కి అధికారాలు ఒకటే ఉంటాయి కానీ పేర్లు వేరు. సో మాల్దీవ్స్ దేశానికి నూతన హై కమిషనర్గా ఇటీవల జి బాలసుబ్రమణ్యన్ గారిని ప్రభుత్వం నియమించింది, భారత ప్రభుత్వం. గుర్తుపెట్టుకోండి మాల్దీవ్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడి మృతి అనే ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. సో ఓల్డెస్ట్ పర్సన్, ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడైన జాన్ ఆల్ఫ్రెడ్ టిన్నిస్వుడ్ ఇటీవల ఇంగ్లాండ్లోని లివర్పూల్ నగరంలో మరణించారంట వృద్ధాప్య సమస్యతోనే. గుర్తుంచుకోండి. ఓకేనా. పేరు ప్రకారం ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో అత్యంత వృద్ధుడు. ఓకేనా. 1912లో తను పుట్టడం జరిగింది. ఓకేనా. అండ్ బ్రాహ్మోస్ CEOగా జయతీర్థ్ రాఘవేంద్ర జోషి గారి నియామకం. బ్రాహ్మోస్. సో బ్రాహ్మోస్ ఏరోస్పేస్ కొత్త CEOగా ప్రముఖ క్షిపణి రంగ శాస్త్రవేత్త డాక్టర్ జయతీర్థ్ రాఘవేంద్ర జోషి నియమితులయ్యారు. ప్రస్తుత CEO MD అతుల్ దినకర్ రాణే పదవీకాలం ముగియడంతో ఈ నియామకాన్ని చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఎవరు గుర్తుపెట్టుకోండి. ఇక క్రీడలకు సంబంధించి ప్రపంచ చెస్ ఛాంప్గా మన భారతదేశానికి సంబంధించిన బుడతడు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆనిముత్యం. సో అండర్-8 చెస్ ఛాంపియన్షిప్లో మరో తెలంగాణ ఆనిముత్యం ప్రపంచ వేదికపై తలుకుమంది. ఇటలీలోని మాంటెసిల్వానో వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక ప్రపంచ అండర్-8 చెస్ ఛాంపియన్షిప్లో తెలంగాణకు చెందిన అదుల్లా దివిత్ రెడ్డి విజేతగా నిలిచాడు. గుర్తుంచుకోండి. ఇక సో క్రీడకి వీడ్కోలు పలుకుతూ వార్తలోకి వచ్చిన ఒక ప్రముఖ వ్యక్తి. ఇలాంటి టాపిక్ చూసినప్పుడు ఏ క్రీడతో సంబంధం ఉన్న వ్యక్తి, ఏ దేశానికి సంబంధించిన వారు సాధించిన ఘనత ఏంటి. ఒలింపిక్స్లో 14 టైం మెడలిస్ట్గా గుర్తింపు పొందిన ఒక క్రీడాకారిణి, ఫేమస్ స్విమ్మర్, ఆస్ట్రేలియా దేశానికి చెందిన స్విమ్మింగ్ దిగ్గజం ఎమా మెక్యూన్ ఇక తన స్విమ్మింగ్కి వీడ్కోలు పలుకుతున్నట్టుగా ప్రకటన చేశారు. గుర్తుపెట్టుకోండి. ఎమా మెక్యూన్ తన పేరు, ఆస్ట్రేలియా దేశము, స్విమ్మింగ్ సంబంధించి తను సాధించిన ఘనత. ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే సైక్లోన్ ఫెంగాల్ నైరుతి బంగాళాఖాతంలో సంబంధించిన తుఫాను. సో ఈరోజు ప్రారంభమైన సరెక్స్ ఎక్సర్సైజ్, సర్చ్ అండ్ రిస్క్ ఎక్సర్సైజ్. దేశంలో భారీగా పెరిగిన పాల ఉత్పత్తి. అండ్ అబ్ కోయి బహనా నహి అనే ఒక క్యాంపెయిన్. నెక్స్ట్ నయి చేతన పహల్ బదలార్కి అనే ఒక క్యాంపెయిన్. ద టీచర్ యాప్ ఇటీవల విడుదలైంది. ICAI CBSE మధ్య కుదిరిన ఒప్పందము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి టెక్స్టైల్ పాలసీ. దినేష్ భాటియా గారు బ్రెజిల్ దేశానికి అంబాసిడర్గా నియామకం. అండ్ బాలసుబ్రమణ్యం గారు హై కమిషనర్ టు మాల్దీవ్స్గా నియామకం. ప్రపంచంలో అత్యంత వృద్ధుడు జాన్ ఆల్ఫ్రెడ్ మరణించడం జరిగింది. బ్రాహ్మోస్ CEOగా జయతీర్థ్ రాఘవేంద్ర జోషిగా నియమించింది కేంద్ర ప్రభుత్వము. ప్రపంచ చెస్ ఛాంపియన్ అండర్-8 చెస్ ఛాంపియన్షిప్ ఇటలీలో జరిగింది. విజేతగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన దివిత్ రెడ్డి. సో ఎమ్మా మెక్యూన్ ఫేమస్ ఒలింపియన్, స్విమ్మర్, ఆస్ట్రేలియా దేశానికి సంబంధించిన వారు ఇక వీడ్కోలు పలుకుతూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాము. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.